ఒక చిన్న బాలుడు డేవిడ్ చాలా కాలం క్రితం ఇజ్రాయెల్ దేశంలో జీవించాడు. అతను బెత్లెహెం అనే పట్టణంలో నివసించేవాడు. అతను 8 మంది అన్నదమ్ముల్లో చిన్నవాడు. డేవిడ్ ఒక సాధారణ బాలుడిలా కాకుండా గొర్రెల కాపరిగా పనిచేసేవాడు. అతను తన తండ్రి గొర్రెలను కాపాడటానికి పగలు రాత్రులు పొలాల్లోనే గడిపేవాడు. ఇది చాలా కష్టమైన పని, ఎందుకంటే సింహాలు మరియు ఎలుగుబంట్లు తరచూ గొర్రెలపై దాడి చేసేవి. కానీ డేవిడ్ ధైర్యవంతుడు. అతను కర్రతోనే వాటిని తరిమివేసేవాడు. డేవిడ్ తన వీణ వాయించడాన్ని ఎంతో ఇష్టపడేవాడు. అతని సంగీతం పక్షులు కూడా వినేటంత అద్భుతంగా ఉండేది. ఒకరోజు సాముయేలు అనే ప్రవక్త డేవిడ్ను కలుసుకుని దేవుని ఆదేశం మేరకు అతనిని అభిషేకించాడు. భవిష్యత్తులో ఇజ్రాయెల్కు రాజు కావాలని. ఇంతలో ఒక లోయలో ఇజ్రాయేలీలు మరియు వారి శత్రువులు అయిన ఫిలిస్తీయులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. గోలియత్ అనే భయంకరమైన యోధుడు ఫిలిస్తీయులవాడు. అతని ఎలుగుబంట్ల కన్నా బలమైనవాడు, మనిషి కన్నా ఎత్తుగా ఉండేవాడు. గోలియత్ ప్రతిరోజు ఇజ్రాయేలీలకు సవాల్ చేసేవాడు. మీకు ధైర్యం అయితే నన్ను ఎదుర్కొనండి అని. కానీ అందరూ భయంతో వెనక్కి తగ్గేవారు. ఒకరోజు డేవిడ్ తన అన్నల దగ్గరికి ఆహారం తీసుకెళ్లాడు. అప్పుడు గోలియత్ను చూసి అతని ధైర్యం లేకుండా మాట్లాడటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. డేవిడ్ అన్నాడు, నేనే గోలియత్ను ఎదుర్కొంటాను. దేవుడు నన్ను సింహాల నుండి రక్షించాడు, ఇప్పుడీ రాక్షసుడి నుంచి కూడా కాపాడతాడు. రాజు సౌలు అతనికి కవచాలు ఇచ్చాడు, కానీ అవి అతనికి తగినట్లుగా లేవు. అందుకే అతను వడిసె మరియు 5 రాళ్లతోనే వెళ్లాడు. అతను ఒక రాయి తీసుకుని వడిసెలో పెట్టి గోలియత్పై విసిరాడు. ఆ రాయి నేరుగా గోలియత్ నుదిటిపై తాకింది. గోలియత్ నేలపై పడిపోయాడు, చనిపోయాడు. ఈ కథ మనకు చెబుతుంది, దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడే మనకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలగజేస్తాడు. ధైర్యం, విశ్వాసం ఉంటే ఎంతటి పెద్ద శత్రువినైనా ఓడించవచ్చు. డేవిడ్ ఒక చిన్నవాడు భవిష్యత్తులో ఇజ్రాయెల్ దేశానికి గొప్ప రాజయ్యాడు.